As we sow, we are going to reap in the same way. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. Hospitality, దేవుడు వెక్కిరించబడడు. hospitality or serving is a seed which we plant. ఆతిథ్యం ఇవ్వడం కానీ, లేకపోతే పరిచారం చేయడం కానీ, సేవలో పాలు పొందే ఆ పని చేయడం కానీ, అది నిజంగా అది ఒక విత్తనము లాంటిది. A good seed. అది మంచి విత్తనము. And for every good seed, ప్రతి మంచి విత్తనానికి, and also for a bad seed, అలాగే ప్రతి చెడు విత్తనానికి there is a future. ఆ భవిష్యత్తు అనేది ఉంటుంది. Because when we sow a seed, ఒక విత్తనాన్ని మనం విత్తినప్పుడు we see after some time that seed becoming a plant, and after that the plant grows, and then we see the fruit in that plant. ఆ విత్తనాన్ని విత్తినప్పుడు ఆ విత్తనం మొలకెత్తడం, మొక్కగా మారడం, అలాగే వృక్షం అవడం, దాని నుంచి దానికి సంబంధించిన ఫలాలు రావడం మనం చూస్తాం. And also those who are indirectly involved in this, in the kingdom, in the work of the kingdom of God, maybe the parents who are encouraging the children to go and serve God. దేవుని యొక్క పని లేక దేవుని యొక్క సంఘము పని పరిచారం చేసేవారుగా ఒకవేళ యవనస్తులు ఉంటే, ఆ యవనస్తులను తల్లిదండ్రులు ప్రోత్సహించేవారుగా, అనగా తెర వెనుక ఉండి వారిని ప్రోత్సహించేవారుగా ఉన్నట్లయితే వారు కూడా ఫలం పొందుతారు. They also will be blessed by God. వారు కూడా దేవుని చేత ఆశీర్వదించబడతారు. So may God grant you grace that the days to come you will see that you will testify that God blessed me because I was a part of the kingdom of God, in advancing the kingdom of God. నిజముగా మరి మీరు పరిచారం చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ దేవుని యొక్క ఆ రాజ్య పనిలో అది పని అని భాగమని ఎంచి చేస్తారో, అటువంటి మీరు ఎవరైనప్పటికీ కూడా భవిష్యత్తులో దానికి సంబంధించిన మంచి ఫలితాలు, ఆశీర్వాదాలు పొందుతారు. అది మీరు సాక్ష్యం రూపంలో చెప్పబోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. So going to the word of God, దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళబోతున్నాం. Before that, all the songs, most of the songs that we sang was written by Brother Anand of Nedagol. రెండు పాటలు సహోదరులు పాడి వినిపించారు కదా. ఆ యొక్క పాటలు, ఆ రెండు పాటలు కూడా నెడదవోలుకు చెందినటువంటి సహోదరులు ఆనంద్ గారు నిన్న దినాన్ని వచ్చారు. వారు వ్రాయగా మేము పాడిన పాటలు అవి. So that is the history behind these songs. ఆ యొక్క పాటల వెనుక ఉన్నటువంటి చరిత్ర ఇది అన్నమాట. Let us turn to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనము వినుటకు సిద్ధపడదాం. The title of this study, or this word which you are going to meditate, ఈ దినాన్న మనం ధ్యానించబోతున్నటువంటి ఈ వాక్యము లేక సందేశం యొక్క అంశం ఏమిటి అని అంటే, the topic can be said like this. ఆ అంశము ఇలా ఉంటుంది: God's intervention in the life of Abraham and God's commitment towards Abraham. అబ్రహాము ఎడల ఆ దేవుని యొక్క ప్రణాళిక కానీ, అలాగే అబ్రహాము జీవితంలో దేవుడు ప్రవేశించడం అనే అంశం గురించి మనం ధ్యానించబోతున్నాం. God's love and commitment towards Abraham. అబ్రహాము ఎడల దేవుని యొక్క ప్రేమ, అబ్రహాము ఎడల దేవుని యొక్క ప్రణాళిక. So that is what we see in the word of God. ఆ దేవుని వాక్యంలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. Before we go into the study of God's commitment to Abraham, ఆ దేవుని ఎడల దేవుడు సమర్పించుకున్న తీరు, అంటే అబ్రహాము ఎడల దేవుడు సమర్పించుకున్న తీరు లేక అబ్రహాము ఎడల తన యొక్క ఉద్దేశం మనం చూస్తే, or God's intervention, ఆ దేవుడు తన జీవితంలో ప్రవేశించిన తీరు. we see God calling Abraham or choosing Abraham. అబ్రహామును దేవుడు ఎన్నుకోవడాన్ని మనం గమనిస్తున్నాం. Maybe God's servants have already spoken to you from this portion. ఈ యొక్క వాక్య భాగము నుంచి ఇప్పటికే దైవజనులు అనేక మార్లు మీకు బోధించి ఉండవచ్చు. But once again, this is a reminder to you. మరొకసారి మీ అందరికి కూడా ఇది జ్ఞప్తికి తీసుకొని రాబడుతుంది. Because many a times అనేక మార్లు we remember many things, అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. but as far
far as the word of God is concerned, అయితే దేవుని వాక్య విషయానికి వస్తే many times we forget the word of God immediately after the word of God is sown into our hearts. మన యొక్క హృదయాల్లోనికి దేవుని వాక్యం అనేక మార్లు చొప్పించబడినప్పటికీ కూడా అనేక మార్లు ఇట్టే మర్చిపోతూ ఉంటాం. So that is because the Bible says, బైబిల్ చెప్తుంది, as the word of God is sown, దేవుని యొక్క వాక్యము విత్తబడగా the birds of the air come and devour or they eat up the seeds. పక్షులు వచ్చి వాటిలో కొన్నింటిని మృంగివేసెను అని చెప్పబడుతుంది. And that is what the Lord Jesus Christ interpreted in this way. ఆ యొక్క విషయాన్ని ప్రభువారు ప్రస్తావించడాన్ని మనం చూస్తున్నాం. What does he say? ఆయన ఏం చెప్పారు? Question to all of you. మీకేనండి ప్రశ్న. యేసు ప్రభువారు ఆ యొక్క పక్షులు వచ్చి ఎత్తుకుపోయే విషయంలో లేక విత్తనాలు చల్లబడినప్పుడు ఆ విషయంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఏం చెప్పారు? మీరు మాట్లాడలేకపోతున్నారని అనుకుంటున్నారు. Or you are sleeping or you are... పెద్దగా మాట్లాడలేరేమో అని అనుకుంటున్నారు. చెప్పండి. You want your cooperation because that will encourage us. ఎందుకంటే మీరు కూడా మాట్లాడితే మాకు కూడా ప్రోత్సాహం. That you are listening. అంతమాత్రమే కాదు, మీరు వింటున్నారు, ఓహో వింటున్నారు అని అనుకుంటాం. నేను కూడా మాట్లాడతారా? The Lord Jesus anyhow, okay. We can't wait for you because the time is passing ఎందుకంటే away. మీకోసం అలా వెయిట్ చేస్తుంటే టైం మాత్రం ఆగట్లేదండి, వెళ్ళిపోతుంది. So that's why let us go back to the word of God. దేవుని వాక్యంలోకి మనం వెళదాం. The Lord Jesus Christ said that the birds of the air which will eat up that seed or which is sown is God compares it to Satan, which takes away the seed from the heart of the people. విత్తబడిన విత్తనాల విషయం యేసు ప్రభు వారు ప్రస్తావించారు కదా. ఆ విత్తనాల్లో కొన్నింటిని పక్షులు వచ్చి మృంగివేసెను. ఇది దేనికి సూచనగా ప్రభు చెప్పారు అని అంటే, వాక్యము విత్తనము లాంటిది. విత్తబడిన వాక్యాన్ని అపవాది వచ్చి ఎత్తుకుపోతూ ఉంటాడు. So that is why అందుకే we have to be very careful. మనము చాలా జాగ్రత్త వహించాలి వాక్యం వినే విషయంలో. Maybe we'll sit down for 1 hour, 1 hour 15 minutes. Till now we praised and worshipped God. We prayed and did a lot of things. But now when we are studying the word of God also, our concentration should be same, because from the beginning of this prayer till the end of the sermon, everything is important. చూడండి, కార్యక్రమం ప్రారంభించబడింది. మొదట 1 గంట, గంటన్నర సమయము ప్రార్థనలకు కేటాయించాం. అలాగే స్తుతులు, పాటలు, వీటి కొరకు, ఆరాధన కొరకు కేటాయించాం. మంచిదే. ఆ తదుపరి వర్తమానము, ముగింపు. ఈ యొక్క ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా జరుగుతున్న ప్రతి అంశము చాలా ప్రాముఖ్యమైనదే. కాబట్టి చివరి వరకు చాలా జాగ్రత్త వహించాలి. I would like to ask you another question. I hope that you will answer this question. కనీసం ఇప్పటి వరకు వేసిన ప్రశ్నలు కాకపోయి ఇప్పుడు మీకు మరొక ప్రశ్న వేయబోతున్నాను. దానికైనా మీరు జవాబు చెప్తారని అనుకుంటున్నాను. We prayed. మనం ప్రార్థన చేసాం. We worshipped God. దేవుణ్ణి మనం ఆరాధించాం. Thirdly, మూడవది we are meditating the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. Which is the most important among all these three? ఈ 3 అంశాల్లోనూ ఏది బహు ప్రాముఖ్యమైనది చెప్పండి. Or are these 3 things important? ఈ 3 ప్రాముఖ్యమైన లేకపోతే ఏదైనా ఒకటి ప్రాముఖ్యమా? Right, thank you. You are participating. పర్వాలేదు, మీరు పాల్గొంటున్నారు, చెప్తున్నారు, స్పందిస్తున్నారు. ఒకరు 3 ప్రాముఖ్యమని చెప్పారు. ఇంకా ఎవరైనా? ఆరాధన, వాక్యం కూడా ప్రాముఖ్యం. ప్రార్థన సహోదరులు కూడా మాట్లాడతారు. Okay, thank you. What happens is, ఏం జరుగుతుందంటే many a times, అనేక మార్లు all that is done, prayer or worship or whatever is done, ప్రార్థన, స్తుతి లేక ఆరాధన ఏమైనా ఆ జరుగుతున్న విషయాలు, after that, ఆ వాటి తరువాత when the one who's presiding, ఎవరైతే నడిపిస్తున్నారో కార్యక్రమాన్ని, they come to this conclusion, ఆ యొక్క ఒక ముగింపు మాట లేక ముగింపులోనికి వస్తూ ఉంటారు. ఏంటంటే,
they say that now the most important part of the program is going to be done now. సాధారణంగా ఇలాంటి అన్ని కార్యక్రమాలు నడిపించే వ్యక్తి చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే పాటలు అయిపోతాయి, ప్రార్థనలు అవుతాయి, స్తుతి ఆరాధన అవుతుంది, వాక్యంలోనికి వెళ్లే ముందు ప్రసంగికుని పరిచయం చేసే ముందు ఇప్పుడు మనమందరం అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వస్తున్నాము అని అంటారు. What do they mean? వారు ఏం పేరు పెట్టారు? What do they mean actually? What do they mean? వారి అర్థం ఏంటి? That means the things which are done previously are not important. అంటే అంతవరకు ఇంత ముందు జరిగినటువంటి విషయాలు అంత ప్రాముఖ్యం కాదనే కదా వారి అర్థం. But what does the word of God say? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? Prayer is important. ప్రార్థన ప్రాముఖ్యం. Worship is important. ఆరాధన ప్రాముఖ్యం. Also the word of God is important. దేవుని వాక్యం కూడా ప్రాముఖ్యం. All these three are important. ఈ మూడు కూడా ప్రాముఖ్యమే. We cannot say this is bigger than that, that is bigger than this, that is bigger than that. అంటే ఈ మూడింటిలోనూ అది పెద్ద విషయం, ఇది చిన్న విషయం, లేకపోతే అది ప్రాముఖ్యాన్ని చెప్పడానికి వీల్లేదు. Everything is important. ప్రతిదీ ప్రాముఖ్యమైనది. From 10:30 maybe to 1:30, everything that is done within this time is 10:30 very నుండి important. 1:30 వరకు జరిగే ప్రతి విషయము కూడా ప్రాముఖ్యమైనది. So let us keenly sit down in the presence of God with all concentration. కాబట్టి దైవ సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనము చాలా జాగరూకతతో దృష్టి పెట్టి ఆలాపన కలిగి మనం వినవలసి ఉంటుంది. Many of us may be sitting down over here. మరి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు Some or not all, కొంతమంది they will be in Tanukusam. బహుశా కొంతమంది తణుకు నుండి వచ్చి ఉంటారు. In their minds, they are sitting down, the body is present, but the mind is in Tanuku. అంటే ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళు కొంతమంది, అందరూ కాదులేండి, కొంతమంది మనసులో ఆ తణుకు వెళ్ళిపోయి ఉంటారు ఇక్కడే కూర్చొని. Or someone is in Rajahmundry. కొంతమంది రాజమండ్రి వెళ్ళిపోయి ఉంటారు. Someone is in Eluru. కొంతమంది ఏలూరు వెళ్ళిపోతారు. అంటే అక్కడికి వెళ్ళిపోవటం కాదు, శరీరాలు ఇక్కడ ఉంటాయి, ఆలోచన వెళ్ళిపోతుంది. They will be roaming. Even after the message over also, they will be still roaming over there. ఆఖరికి వర్తమానం అయిపోతుంది, ఇక్కడ ప్రసంగం అయిపోతే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. They will be looking at the preacher's face. మరి ఇక్కడ కూర్చొని ఆ ప్రసంగిస్తున్న వారి ముఖం చూస్తూనే ఉంటారు. But their minds are not. కానీ వారి మనసులో ఇక్కడ ఉండవు, తిరిగి వస్తారు. That is why అందుకే our minds and our bodies and our soul should be present all together in this place. అందుకే ఇక్కడ కూడి ఉన్న మనము శరీర ప్రాణ ఆత్మలు ఇక్కడే ఉండినట్లు మనం జాగ్రత్త తీసుకోవాలి. Then only we will be blessed. అప్పుడే మనం ఆశీర్వాదం పొందుతాం. Abraham, God called Abraham. దేవుడు అబ్రహామును పిలిచాడు. God was the initiator of the love towards Abraham. అబ్రహాము ఎడల ప్రేమను చూపించడంలో దేవుడు తన పాత్రను పోషించాడు. But he was the first person. అతడు మొదటిగా ఆ ప్రేమను పొందాడు. The Bible does not say Abraham believed in the Lord. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను. And he came out from his country. తన దేశం నుండి బయటికి వచ్చాడు. But it says that this. అయితే ఆ వాక్యం ఎలా చెబుతూ ఉంది? And the Lord said unto Abraham. దేవుడు అబ్రహాముతో చెప్పి ఉన్నాడు. Lord, LORD, capital letters. LORD అనే ఇంగ్లీష్ అక్షరాలు అవి పెద్ద అక్షరాలు. That means అంటే దాని అర్థం Yehovah or Yahweh the Almighty or the creator of heaven and earth in all his glory, in all his majesty, in all his power. యెహోవా లేకపోతే హీబ్రూ పదమైన యావే, ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే ఈ విశ్వమునంతటిని సృష్టించిన వాడు, భూమి ఆకాశములను కలుగు చేసిన వాడు, సర్వశక్తిమంతుడని అర్థం వస్తుంది. That is why in some places it is L capital, O capital, R capital, D also capital letters. అందుకే కొన్ని చోట్ల ఈ యొక్క లార్డ్ అనే పదం రాయబడినప్పుడు LORD అనే 4 అక్షరాలు కూడా పెద్ద అక్షరాలు ఉంటాయని మనం చూస్తాం. In some places it is in small letters, LORD. It starts with a big with a capital letter. ORD, we are in small letters. అలాగే కొన్ని చోట్ల మనం చూస్తాం L పెద్ద అక్షరంగాను ORD చిన్న అక్షరాలుగా రాయబడటాన్ని చూస్తూ ఉంటాం. That means Adonai. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పదం యొక్క
అదోనాయ్. My dear friends, అప్రియమైన స్నేహితులారా, over here, ఇక్కడ the Almighty, all-powerful Creator of heaven and earth, the Lord, He speaks. Yahweh speaks, or rather initiates, is the initiator of His love and His commitment to Abraham. మన సృష్టికర్తగాను సర్వశక్తిమంతుడిగా ఉన్నటువంటి ఈ సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు అదోనాయ్ అనేటటువంటి ఆ పదం ద్వారా తన ప్రత్యక్షతను ఎలా చూస్తున్నాడంటే, నా ప్రేమను నీ ఎట్లా చూపిస్తున్నానని ఆ ప్రేమ చూపేవాడుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. That same Lord అదే ప్రభు has initiated His love towards you and me. అదే ప్రభు తన యొక్క ప్రేమను నీ ఎడల నా ఎడల వెల్లడి చేస్తున్నాడు. It is not that we first loved Him. అంటే దాని అర్థం ఏంటంటే మొదట మనము ఆ ప్రభువును ప్రేమించలేదు, But He first loved us. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. We accepted that love. మనము ఆ ప్రేమను అంగీకరించాం. We gave place to that love in our hearts. ఆ యొక్క ప్రేమకు మన హృదయంలో స్థానం ఇచ్చాం. What happened? ఏం జరిగింది? Our lives were transformed. మన యొక్క జీవితాలు రూపాంతరపరచబడ్డాయి. 1972, 1972లో that same Lord who touched Abraham, or who called Abraham, అబ్రహామును పిలిచిన, అబ్రహామును స్పర్శించిన ఆ దేవుడు, that same Lord in 1972, He touched me, He loved me, and He transformed my life. ఆ ప్రభు అదే దేవుడు 1972లో నా జీవితాన్ని దర్శించి ఆయన ప్రేమను చూపించారు. My life was a horrible life. నా యొక్క జీవితము భయంకరమైన జీవితం. That Lord Jesus Christ, ఆ యేసుక్రీస్తు ప్రభు He came into my heart. నా హృదయంలోకి వచ్చారు. He transformed me. నా జీవితాన్ని He రూపాంతరపరిచారు. took all the wickedness from my life. నా జీవితంలో ఉన్న ప్రతిలో దుష్టత్వాన్ని ఆయన తీసివేశాడు. He gave me a new life. నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. One of my old characters was నా nature. యొక్క గుణగణాలకు సంబంధించి అయితే వాటిలో ఒకటి ఏంటంటే, పూర్వకాలంలో I was hard-hearted. నా యొక్క హృదయం రాతి గుండె కలిగిన వాడిగా ఉండేవాడిని. There's a very good song in Telugu. తెలుగులో ఒక మంచి పాట ఉందండి. I don't know whether you have heard that song. ఆ పాట మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ రాతి వంటిది నాకు పాత హృదయము, మెత్తనైన మాంసపు హృదయమాయను. రాతి వంటిది నాకు పాత హృదయము, మెత్తనైన మాంసపు హృదయమాయను. ఎంత రమ్యము నా యేసు హృదయము, ఎంత రమ్యము నా యేసు హృదయము. నా కలుష హృదయమును కడిగి వేసెను. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో, అంత దూరం పోయిందా పాపభారము. యేసు నన్ను తాకితే తొలగిపోయెను, యేసు నన్ను తాకగా తొలగిపోయెను. నా పాపము, నా పాపభారము, నా పాపభారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో, అంత దూరం పోయి పాపభారము. What happened? ఏం జరిగింది? When He touched my heart, ఆయన నా హృదయాన్ని తాకినప్పుడు, when he first showed His love towards me, ఆయన తన ప్రేమను మొదట నా ఎడల చూపినప్పుడు He transformed my life. నా జీవితాన్ని మార్పు చేశాడు. This man Abraham ఈ యొక్క అబ్రహాం was an idol worshipper. విగ్రహారాధికుడు. He was far away from God, దేవునికి బాగా దూరంగా ఉన్నవాడు. but God loved him first. దేవుడు మొట్టమొదట అతన్ని ప్రేమించాడు. Abraham received that love, ఆ ప్రేమను అబ్రహాము స్వీకరించాడు, accepted that love. అంగీకరించాడు ఆ ప్రేమను. Till now, ఎప్పటి వరకు there are some who are over here. ఇక్కడ కూడి ఉన్న వారిలో కొంతమంది God is loving them. వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. God is loving and is after them. వారిని వెంబడిస్తున్నాడు వారిని. But they are rejecting that love. అయితే కొందరు ఆ ప్రేమను వద్దు కాదని అనుకుంటున్నారు. They say tomorrow. వారు ఏమంటున్నారంటే, ప్రభు చూపిస్తున్న ప్రేమ విషయంలో, ప్రభు విషయంలో రేపు అని వాయిదా వేస్తున్నారు.
My dear friends, నా ప్రియమైన స్నేహితులారా, once again appeal in the name of the Lord Jesus. మరొకసారి ప్రభు యొక్క నామములో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. Give your heart to the Lord Jesus. నీ హృదయమును దేవునికి ఇవ్వు. The Bible says, బైబిల్ చెప్తుంది, in Proverbs is written like this. ఆ సామెతల గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది, Give me your heart. Son, give me your heart. కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. How long? ఎంతవరకు We shall be rejecting the love of God. ఎంతవరకు దేవుని ప్రేమను మనం తృణీకరిస్తాం? God is calling us. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. And once He establishes a relationship with us, ఒక మారు దేవుడు మనతో తన యొక్క అనుబంధాన్ని పెంపొందించుకుంటే that relationship will be till the end of our lives and after also. మన యొక్క జీవితంలో ముగింపు వరకు ఆ తదుపరి కూడా ఆయన అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. He will never leave us nor forsake us. ఆయన మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. That is what we see in the life of Abraham. అబ్రహాం జీవితంలో అదే మనం చూస్తున్నాం. There was a problem in the life of Abraham. అబ్రహాం జీవితంలో సమస్య వచ్చి పడింది. What is the problem? ఆ సమస్య ఏంటి? We read that question, no? చదివాం కదా, ఆ చదివిన దానిలోనే ఉంది. ఆ సమస్య ఏంటి? అబ్రహాం వచ్చి పడిన సమస్య Thank you. Famine. ఆ కరువు వచ్చింది. My dear friends, నా ప్రియమైన when స్నేహితులారా, we are walking with the Lord, మనము ప్రభువుతో కలిసి పనిచేస్తున్నప్పుడు there may be problems in our lives. బహుశా కొన్నిసార్లు మన జీవితాల్లోనికి సమస్యలు ఎదురు కావచ్చు. There are some over here మీరు ఇక్కడ కూడిన వారిలో కొంతమందిలో who have come out from problems. మీరు సమస్యల నుండి వచ్చి ఉండవచ్చు. Some over here sitting down ఇక్కడ కూడిన వారిలో కూర్చున్న వారిలో are going through problems. బహుశా సమస్యల నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేక సమస్యల్లో నుండి వెళుతున్న వారు ఉండొచ్చు. Or some are there sitting down who will in the future go through problems. అలాగే ఇక్కడ కూడి కూర్చున్న వారిలో కొంతమంది ఇప్పుడు సమస్యలు ఉండకపోయిన భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవచ్చు. This is not a prophecy, ఇదేదో ప్రవచనంగా తీసుకోకండి కానీ, but this is a reality of life. ఇది ప్రతి జీవితంలో జరిగే సంభవమే. But the good news is, అయితే శుభవార్త ఏంటంటే Jesus Christ will be with you in your problems. యేసు క్రీస్తు ప్రభువారు నీ సమస్యలో కూడా నీతో ఉన్నారు. He may not deliver you immediately from your problems, నీ యొక్క సమస్య నుండి అకస్మాత్తుగా ఆయన నిన్ను విడిపించడు, but He will be with you in your problems. అయితే నీ సమస్యలలో కూడా ఆయన నీతో ఉండబోతున్నారు. If you trust Him. ఆయనను నీవు నమ్మినట్లయితే, Because a walk with Jesus Christ, ఆ దేవునితో యేసుక్రీస్తుతో కలిసి నడిచే నడక, that is what you can say, an adventurous life. ఈ యేసుక్రీస్తుతో కలిసి నడిచే నడక కనుక నీవు కలిగి ఉంటే అది అద్భుతమయమైనటువంటిదిగా ఉంటుంది. It is an interesting walk. అది ఆసక్తికరమైన నడకగా ఉంటుంది. It is a heart-warming walk. Heart-warming walk. ఆ గుండెను వేడి చేసేటటువంటి నడక లాంటిదిగా ఉంటుంది. It is a walk which is full of miracles in your life. ఆ యొక్క నడక నీ జీవితం నిండా అద్భుతమయమైనదిగా ఉండేటట్టు చేస్తుంది. It is not a story which I am telling you, but it's a fact. When we go through the life of Abraham, we see Abraham in Hebrews it's written, Abraham did not know where he was going. అబ్రహాము విషయంలో చూస్తే మనం అదే గమనిస్తూ ఉన్నాం. ఏమిటంటే అతడు ఏమి పొందబోతున్నాడో ఎరుగకయే అతడు ముందుకు దేవుని మాట చొప్పున వెళ్ళెను అని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. And many times in his life God intervened in his life. అలాగే అనేక మార్లు తన జీవితంలో దేవుడు తన పాత్రను పోషించడానికి వస్తున్నాం. In this place also we see that. మనం చదివిన వాక్య భాగంలో అతని జీవితంలో ఈ స్థలంలో మనం చూస్తున్నాం. There was a problem in Abraham's life. అబ్రహాము జీవితంలో సమస్య, That was a famine in that land. కరువు, మన ఉన్న దేశంలో వచ్చిన కరువు సమస్య. Many times చాలాసార్లు when we face problems in our lives, మన జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు we use our own mind. మన యొక్క సొంత మనసును ఉపయోగించడానికి చూస్తాం. In this place, ఈ ప్రదేశంలో Abraham used his own knowledge. అబ్రహాము తన యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. He did not come to the presence of God to seek His guidance. దేవుని సన్నిధికి వచ్చి దేవుని నడిపింపును చూసి ఉండాలి. When we go through problems, మనం సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు our eyes should not be on the problem, మన యొక్క కళ్ళు సమస్య మీద ఉండకూడదు, మన దృష్టి. but our eyes should be on the Lord Jesus Christ. మన దృష్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పెట్టాలి.
the more we go closer to God, దేవునికి మనం సమీపంగా వెళుతూ ఉన్నంతసేపు వెళ్ళే కొలది God's greatness will be shown marvelously in our lives. దేవుని యొక్క గొప్పతనము అదే రీతిగా మన ఎడల మహిమాన్వితంగా వెల్లడి చేయబడుతుంది. A boy was going along with his father. ఒక కుమారుడు, ఒక పిల్లవాడు తన యొక్క తండ్రి కూడా వెళుతున్నాడు. From a far distance, చాలా దూరం నుండి he was seeing an object, a rock. ఒక బండను చూస్తున్నాడు. అలాగూ నడిచి It was like a small tiny stone. It was looking like a tiny stone. ఆ దూరం నుండి చూస్తూ ఉన్నాడేమో, అతని దృష్టిలో, ఆ పిల్లవాడి దృష్టిలో అది ఒక చిన్న రాయి అని అనుకుంటున్నాడు. Daddy, here we see a stone in front of us. డాడీ చూడండి, మన ముందు చిన్న రాయి ఉంది అంటున్నాడు. They are walking closer and closer to that stone. ఇంకా అలా నడిచి దగ్గర అవుతున్నారు ఆ రాయికి. When they went very close to the stone, ఆ యొక్క రాయి దగ్గరకు అతి సమీపంగా వెళ్ళి ఉండగా, it was a very big rock. అది రాయి కాదండి, అది పెద్ద బండ. He is surprised when he says his father. అప్పుడు ఆ యొక్క పిల్లవాడు వాళ్ళ నాన్నతో అంటున్నాడు, What a big rock this is. ఇది ఎంత పెద్ద కొండ లేక బండ అంటున్నాడు. Because earlier అంతకు ముందేమో he was asking how big God is. దేవుడు ఎంత పెద్దవాడో అని అడిగాడు నాన్నను. So the father remained silent. He wanted to demonstrate it practically to this boy. ఇది మామూలు ప్రాక్టికల్ గా లేకపోతే సహజంగానే తన పిల్లవాడికి చెప్పేందుకు, అంటే దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి అది ప్రాక్టికల్ గా చూపించదలిచాడు నాన్న. By showing this rock to him. ఈ యొక్క పెద్ద బండను చూపించి అలా చెప్పదలిచాడు. Immediately he told his son. వెంటనే వాళ్ళ నాన్న చెప్పాడు కుమారుడితో, When you are far from God's son, దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు God will look very small to you. దేవునికి దూరంగా ఉంటున్నట్లయితే దేవుడు నీకు చిన్నవాడుగా, అల్పమైన వాడుగా. But when you are closer to God, నీవు దేవునికి సమీపమైతే God will look great to you. దేవుడు నీకు చాలా గొప్పవాడుగా కనపడతాడు. Because our spiritual lives many a times, మన ఆత్మీయ జీవితాల్లో చాలాసార్లు because of the problems, సమస్యలను బట్టి we neglect the presence of God, we neglect to pray to God, we neglect to come to the fellowship of God. That problem looks like a very huge like a huge rock to us. మనకు చాలాసార్లు ఎదురయ్యే సమస్యలను బట్టి మనము ప్రార్థనను కోల్పోతూ ఉంటాం, దేవుని సన్నిధిని కోల్పోతూ ఉంటాం, లేక నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సమయంలో సమస్యని పెద్ద బట్టగా చూస్తూ ఉంటాం. And we see God as a small. అటువంటి పెద్ద సమస్యగా మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి అల్పమైన లేక చిన్న సామాన్యమైన వాడుగా మనం చూస్తూ ఉంటాం. What happened to Abraham? అబ్రహాముకి ఏం జరిగింది? As many of us do, మనలో అనేక మంది చేసినట్లుగానే we stop focusing on God. దేవుని మీద దృష్టి పెట్టాలని ఆపుతూ ఉంటాం. We become problem centered. మనము సమస్యల వలయంలో చిక్కుకొని ఉంటాం. That becomes very big to us. ఎందుకంటే ఆ సమస్యల్ని కేంద్రంగా చూసుకుంటూ అది పెద్ద సమస్యగా ఆలోచన And చేస్తాం. what happens at that time? ఏం జరిగింది ఆ సమయంలో? Satan comes, intervenes అటువంటి సమయంలో అపవాది వస్తాడు, సాతాను వస్తాడు to misguide us, వాడు మనల్ని గైడ్ చేయడానికి వస్తాడు, to make us go far from God. దేవునికి దూరంగా వెళ్ళిపోయి వాడికి సమీపంగా వెళ్ళడానికి చేస్తూ ఉంటాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే it makes us depart from the will of God. దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోవడానికి మన యొక్క ప్రయత్నం కలిగి ఉంటాడు సాతాను. That is why we see the life of Abraham. అబ్రహాములో మనం అదే చూస్తాం. He started very well. అతను ప్రారంభం చాలా బాగానే ప్రారంభించాడు. But when this problem of famine came, ఈ కరువు అనే సమస్య వచ్చినప్పుడు Abraham became what? Famine oriented. అబ్రహాము ఇక కరువు సమస్య వాడుగా ఉన్నాడు. Now he centered around the famine. అంటే ఆ కరువే తనకు కేంద్రం అయిపోయింది. It became a very big issue for him. అతనికి అది ఒక పెద్ద సమస్య అయిపోయింది. That is why it's written in the word of God. అందుకే వాక్యంలో రాయబడింది Proverbs chapter 3 verses 5 and 6. 3, 5, 6 వచనాల్లో, Do not lean on your own understanding.
Do not lean on your own understanding. నీ యొక్క స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడకు. Acknowledge Him in all your ways. అన్ని మార్గముల్లో అన్ని విషయాల్లో ఆయనను నీవు గుర్తించు. And He is going to direct your paths. ఆయన నీ మార్గములను సరళము చేయును అని ఉంది He వాక్యంలో. will make the road clear for you. ఆయన నీ యొక్క మార్గమును సరళం చేస్తాడు. That is what we see in the life of David. దావీదు జీవితంలో మనం అదే చూస్తాం. Goliath was a very big issue for all the people of Israel. ఇశ్రాయేలు ప్రజలందరికీ గొలియాతు ఒక పెద్ద సమస్యగా మారాడు. In the same way, అదే రీతిలో we see when these spies, Moses sent the spies to the land of Canaan. మోషే కొంతమంది వేగుల వారిని కనాను దేశాన్ని వేగు చూడటానికి పంపాడు. For 10 of them, the 12 people, 12 మంది పంపబడ్డారు. among them, one was chosen to go to the land of Canaan. వారు కనాను దేశాన్ని వేగు చూడటానికి పంపబడ్డారు. They came back. వారు తిరిగి వచ్చారు. 10 of them వారిలో 10 మంది they said that they saw giants and they were huge, and they said we were like grasshoppers near them. అమ్మో వారు చాలా బలాఢ్యులు, శూరులు, వీరులు, వారితో మనం పోరాడలేము. వారి ఎదుట మేము ఉంటే అంటే బహు స్థూలదేహులు, వారి ఎదుట మేము మిడతలవలే ఉన్నాము అని చెప్పారు. But Caleb and Joshua, what did they say? అయితే కాలేబు యెహోషువలు ఏం చెప్పారు? The question to you. మీకే ప్రశ్న. Yes. మనం వెళ్ళగలం. Thank you for participating. మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. Yes, we can overcome them. అవును, మనము జయించగలం వారిని. In the eyes of Joshua, యెహోషువ కాలేబు దృష్టిలో they saw with the eyes of faith. విశ్వాస దృష్టిని కలిగి ఉన్నారు. But the 10, అయితే మిగతా 10 మంది they saw it with the eyes of unbelief. అవిశ్వాస దృష్టిని కలిగి ఉన్నారు. For the 10, కాబట్టి ఆ 10 మంది, those people looked as giants. ఆ 10 మంది ఎవరినైతే వేగు చూడటానికి వెళ్ళారో వాళ్ళు చాలా స్థూల దేహులు, చాలా భీకరమైన వారు. When they saw themselves in comparison to those people, వారితో వీరు పోల్చుకుంటే they said that we look like grasshoppers. మేము మిడతల వలే ఉన్నాము, వారి ఎదుట మేము అసలు ఆనడం లేదు అని But చెప్పుకొచ్చారు. Joshua and Caleb, అయితే కాలేబు యెహోషువలు for them, వారికైతే they looked like grasshoppers. వారే అంటే ఎవరైతే భీకరంగా 10 మందికి కనిపించిన వాళ్ళే వీళ్ళకు మిడతల వలె They కనపడ్డారు. said we could overcome them. మనం వెళ్ళగలం, జయించగలం. That is what happens in Christendom today. క్రైస్తవ్యంలో అదే జరుగుతుంది ఈ దినాల్లో. Whenever we go through problems, మనం సమస్యల గుండా వెళ్తున్నప్పుడు they look like giants for us. వారు లేక పరిస్థితులు మనకు చాలా భీకరమైనవిగా కనపడుతున్నాయి. Because we don't look at God, మనం దేవుణ్ణి చూడటం లేదు, who's very great than those problems. ఆ యొక్క సమస్యల కంటే కూడా బహు గొప్పవాడైన దేవుడు గొప్పవాడు ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడటం లేదు. Abraham, what he did? అబ్రహాం ఏం చేశాడు? He used his own understanding. తన యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నాడు. Went to the land of he went to the land of Egypt. ఐగుప్తు దేశానికి వలస వెళ్ళాడు Many a times చాలాసార్లు. during marriage ఉదాహరణకు వివాహం విషయంలో చూడండి, or during the time of getting a job, లేక ఉద్యోగం పొందుకునేటప్పుడు we don't look unto God. దేవుడి వైపు చూడం. We hear the counsel of the ungodly. మనం ఎవరి మాట వింటూ ఉంటామంటే భక్తిహీనుల మాట వింటూ ఉంటాం. They come and they advise us, or they come and counsel us, and they say there is a boy or there is a girl over there, and immediately we go without seeking the will of God. We fall into that trap, and finally there is a disaster in the marriage. భక్తిహీనులు వచ్చి మనకు సూచన సలహా ఇస్తున్నప్పుడు వారి మాట వింటూ వారు అదిగో ఇక్కడ అక్కడ పిల్ల ఉంది, ఇక్కడ పిల్లవాడు ఉన్నాడు, ఈ సంబంధం బాగుంటుంది, కుదుర్చుకోండి, మీ యొక్క శ్రేయోభిలాషులు మేము అని చెప్తారు. వారి మాట వింటారు అంతే తప్ప దేవుని చిత్తానికి చోటివ్వరు. And many a times we fall into the prey of dowry. అలాగే ఈ యొక్క వరకట్నం అనేటటువంటి చిక్కుల్లో చిక్కుకుంటూ ఉంటారు. That is one of the curses for Christianity. క్రైస్తవ్యంలో ఈ యొక్క కట్నం తీసుకోవడం, ఇచ్చుకోవడం అనేటటువంటి ఉంటే అది శాపగ్రస్తమైన విషయం. They don't look unto God. వారు దేవుడి వైపు చూడరు. Because God says don't do that. దేవుడు ఏం చెప్తున్నాడు? కట్నం విషయం అటువంటి చేయకూడదు అంటున్నాడు. What you need is a good boy or a good girl by which you all can live a happy married life till the end of your life. దేవుడు ఏం చెప్తున్నాడు? మంచి యవనస్తులు, మంచి యవనస్తురాలు అంటే గుణగణాలు మంచిగా ఉన్నటువంటి వారు వివాహం చేసుకుంటే
సంతోషకరమైన వివాహ జీవితాన్ని కలిగి ఉంటారు. We don't see the council of godly people or our leaders, spiritual leaders who are there. ఆత్మీయ నాయకులు లేక దైవజనుల యొక్క దైవికమైన ప్రజల యొక్క ఆలోచన తీసుకోరు. Because God's children will definitely tell them and lead them in a good way, in a way which is acceptable to God. ఎందుకంటే దైవజనులు దేవుని పిల్లలైన వారు నిశ్చయముగా దేవుని చిత్తాన్ని గురించి చెబుతారు, దేవుని పద్ధతిలో చెబుతారు. Many cases I have seen in my short experience in the Lord. నా యొక్క తక్కువ ప్రభువుతో ఉన్నటువంటి తక్కువ అనుభవంలోనే చాలా ఇటువంటి సంగతులు చూశాను. Many families have been broken. చాలా అందును బట్టి చాలా కుటుంబాలు బ్రతలైపోయాయి. They come to God after that. ఇలాగ పతనమైపోయిన తరువాత వస్తూ ఉంటారు దేవుని. They say, help us, we are in problems. అయ్యో మాకు సహాయం చేయండి, ప్రార్థన చేయండి, లేకపోతే దేవుడు మాకు సహాయం చేయాలి అని చెప్పి అప్పుడు. Why is not God hearing our prayers? ఎందుకు దేవుడు మన ప్రార్థనలు వినట్లేదో తెలుసా? Because the reason is, ఆ కారణం ఏంటంటే because we did not seek the will of God. మొట్టమొదటి దేవుని చిత్తాన్ని మనం చూడలేదు. We did not spend time in prayer. ప్రార్థనలో మనం ఆ సమయాన్ని గడపలేదు. We did not seek the counsel of the godly. దేవుని ప్రజలు దైవజనుల యొక్క ఆలోచన మనం తీసుకోలేదు. We went according to our own understanding. మన సొంత మనసు మీద ఆధారపడి వెళ్ళిపోయాం. Instead of having spiritual eyes, ఆత్మనేత్రాలు కలిగి ఉండటానికి బదులుగా we had the eyes of the flesh. శరీర సంబంధమైనటువంటి దృష్టి మనం కలిగి ఉన్నాం. We see a boy, he's a handsome boy. పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. Or he's the girl, she's a very good looking girl. పిల్ల చాలా మంచి అందం కలిగి ఉంది. Or maybe బహుశా the family background is very good. లేకపోతే ఆ కుటుంబ నేపథ్యం బాగుంటుంది. God does not say for us to get married to beautiful people or to people who have good jobs. దేవుడు ఎలాగ చెప్పలేదు అందమైన వాళ్ళనే చేసుకోవాలి, మంచి ఉద్యోగం ఉన్న వాళ్ళనే చేసుకోవాలని దేవుడు చెప్పలేదు. But my dear friends, ప్రియమైన స్నేహితులారా, according to the will of God, దేవుని చిత్త ప్రకారం, when we do according to the will of God, దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడు our married lives or our homes will be a godly home. మన కుటుంబాలు కానీ మన యొక్క వివాహ జీవితాలు కానీ సంతోషదాయకంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. What happened when Abraham went into Egypt? అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? We see, open that chapter and see. చూడండి ఆ అధ్యాయాన్ని చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం verses 11, 11, 12 and 13 verse. 12, 13 వచనాలు. He is counseling or is asking the help of Sarai. శారయి యొక్క ఆలోచనను లేక ఆ మాటలను తీసుకుంటున్నాడు లేక కోరుతున్నాడు. He is asking for the help ఆమె యొక్క సహాయాన్ని తీసుకుంటున్నాడు. You are beautiful. నీవు అందమైన దానవు. People will look upon you. ప్రజలు నీ వైపు చూస్తారు. And they may be attracted towards you. వారు నీ వైపు ఆకర్షించబడతారు. They may kill me. ఇందును బట్టి వారు నన్ను చంపుతారేమో. If they know that you are my wife. ఒకవేళ నీవు నా భార్య అని వారు ఎరిగితే అలా చంపుతారేమో నన్ను అని అంటున్నాడు. Abraham, to survive in this world, ఈ యొక్క లోకములో అబ్రహాము జీవించేందుకు గాను because he was out of the will of God, దేవుని చిత్తానికి వేరుగా నడుస్తున్నాడు కాబట్టి, number 1, ఒకటి he spoke lies. అతడు అబద్ధాలు ఆడటం He is ప్రారంభించాడు. teaching his wife to tell lies. తన యొక్క భార్యకు బోధిస్తున్నాడు అబద్ధం చెప్పమని. And he is also prepared to tell lies. అతడు కూడా అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడి ఉన్నాడు. When we are out of the will of God, మనము దేవుని చిత్తానికి బయట ఉన్నట్లయితే in some way we will sin against God. ఏదో ఒక రీతిగా దేవునికి విరోధంగా పాపం చేస్తాం. Because ఎందుకంటే the will of God is like a wall around us. దేవుని చిత్తము ఎలాంటిదిగా ఉంటుందంటే మన చుట్టూ కూడా ప్రాకారం వలె ఉన్నది. When we are in the will of God, మనం దేవుని చిత్తములో ఉన్నప్పుడు we are surrounded by the wall of God around us. దేవుని యొక్క ప్రాకారం మన చుట్టూ ఉంటుంది. Because the Bible says, బైబిల్ చెబుతుంది in Job యోబు గ్రంథంలో, Job, యోబు గ్రంథంలో Satan goes to God.
సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళాడు. and says to him, దేవుడితో చెప్తున్నాడు, you have blessed Job very abundantly. నీవు యోబును గొప్పగా దీవించావు. It's not only that you have blessed him abundantly. నీవు It is not only that you have blessed him నీవు abundantly. అతన్ని దీవించడం మాత్రమే కాదు, You have put a wall around him. అతని చుట్టూ కూడా కంచెలు వేసావు. I want to enter into it, నేను దానిలో ప్రవేశించాలి అని అంటున్నాడు. but I'm not being able to enter అయితే నేను దానిలో ప్రవేశించడానికి అవకాశం దొరకడం లేదు. because your wall is around your Job. ఎందుకంటే యోబుకు కలిగి ఉన్న దాని చుట్టూ కూడా నీవు కంచె వేసావు. Because Job was in the will of God. యోబు దేవుని చిత్తంలో ఉన్నవాడు. If you are in the will of God, నీవు దేవుని చిత్తంలో if I am in the will of God, నేను దేవుని చిత్తంలో ఉంటే a wall will be around us. మన చుట్టూ దేవుని యొక్క ప్రాకారం ఉంటుంది. Satan will try to harm us, సాతాను మనకు కీడు చేయాలని చూస్తాడు. but my dear friends, అయితే నా ప్రియమైన he స్నేహితులారా, cannot touch us అతడు మనలను తాకలేడు. because ఎందుకంటే the wall of God is around us. దేవుని ప్రాకారం మన చుట్టూ ఉంది. Today what has happened to Abraham? అబ్రహాంకి ఏం జరిగింది? He went out of that wall, దేవుని చిత్తం అనగా ఆ ప్రాకారాన్ని బయటకు వెళ్ళిపోయాడు. and now ఇప్పుడు he is in a dangerous place. అతడు ప్రమాదకరమైన స్థానంలో ఉన్నాడు. Whenever you will out of the will of God, నీవు దేవుని చిత్తానికి బయటకు వెళ్ళిపోయావు అనుకో, we are in dangerous ground. నీవు ప్రమాదకరమైన ప్రదేశంలో Satan can ఉన్నావు. attack you in any way, సాతాను ఏ దిశలో అయినా వచ్చి నిన్ను అటాక్ చేస్తాడు. and Abraham knew it, అబ్రహాము అది ఎరిగినవాడుగా ఉన్నాడు. because when he entered into Egypt, అతడు ఐగుప్తులో ప్రవేశించాక he knew that Satan is going to attack him. సాతాను వచ్చి అటాక్ చేయబోతాడని అతనికి తెలుసు. So now ఇప్పుడు he is seeking the help of his wife. తన భార్య శారై యొక్క సహాయాన్ని కోరుతున్నాడు. He is teaching her lies అబద్ధాలు ఆమెకి నేర్పుతున్నాడు ఎలాగాడాలో. many a times. చాలాసార్లు We also do the same. మనం కూడా అది చేస్తూ ఉంటాం. One parent, one father, he owed some money or something to someone. ఒక తండ్రి ఒక వ్యక్తి మరొకరికి డబ్బులు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. But he could not pay that money. అయితే ఆ డబ్బు ఇవ్వలేకపోయాడు. His son was there in that room. ఆ యొక్క కుమారుడు అనగా ఆ వ్యక్తి యొక్క కుమారుడు ఇంటిలో ఉన్నాడు. There was a knock at the door. ఆ యొక్క ఇంటి తలుపు ఎవరో కొడుతున్నారు. His father sent the boy and told him like this. తండ్రి వాళ్ళ కుమారుడికి ఇలాగ చెప్పి పంపాడు, If my friend comes, ఒకవేళ నా స్నేహితుడు అంటే నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో రుణపడి ఉన్నానో నా స్నేహితుడు గనక వచ్చి తలుపు తడుతుంటే you will say him that daddy is not here. ఇదిగో నువ్వు అతనికి ఏం చెప్పాలంటే తలుపు తీసిన తర్వాత నాన్న ఇంటిలో లేరు అని చెప్పాలి. So this boy was a very small kid. ఎందుకంటే ఈ యొక్క బాలుడు చాలా చిన్నవాడు. The man asked him, అయితే వచ్చి తలుపు తట్టిన వ్యక్తి ఈ పిల్లవాడిని అడిగాడు, where is daddy? నాన్న ఎక్కడ ఉన్నారు? This boy replied, ఈ చిన్న పిల్లవాడు ఏం చెప్పాడో తెలుసా? daddy told me to tell you that he is not at home. నాన్నగారు మీకు ఏం చెప్పమన్నారంటే ఇంట్లో లేను అని చెప్పమన్నారు, ఇంట్లోనే ఉన్నారు అని చెప్పాడు. This is what happens అదే జరుగుతుంది when we start speaking lies. అబద్ధాలు ఆడటం అలా మొదలు పెడతాం. దేవుని చిత్తానికి బయట ఉంటే, When we are out of the will of God. మనం దేవుని చిత్తానికి బయట ఉంటే అలా తప్పనిసరిగా జీవితంలో ఎదురవుతుంది. And secondly, రెండవదిగా we will be dependent on men. మనము మనుషుల మీద ఆధారపడిపోతాం. Abraham was one who depended on God. దేవుని మీద ఆధారపడినవాడుగా ఉన్నవాడు అబ్రహాం. Today, on whom is depending? అయితే ఇప్పుడు చూస్తే కనుక ఎవరి మీద ఆధారపడుతున్నాడు? Question to you. నీకే ప్రశ్న. On whom is he depending on? చెప్పండి, ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఇప్పుడైతే ఒకప్పుడు దేవుని మీద, ఈ సమస్య వచ్చింది అప్పుడు ఎవరి మీద? మనిషి మీద, ఎవరి భార్య మీద What a ఆధారపడుతున్నాడు. tragedy! What a tragedy! ఎంత భయానకమైన విషయం అండి. Abraham is now depending on human beings. అంటే మనుషుల మీద ఆధారపడటం నేర్చుకుంటున్నాడు. That is why the Bible says, బైబిల్ చెప్తుంది, trust the Lord at all times. అన్ని సమయములందు ప్రభువునందు విశ్వాసం ఉంచండి అంటారు. Those who trust in the Lord, ప్రభువునందు విశ్వాసం
వారు they shall never be ashamed. వారు సిగ్గునందరు. But those who depend on human beings, మనుషుల మీద ఆధారపడి వారు ఎవరైతే ఉంటారో they may fail many times. వారు అనేక మార్లు ఓడిపోతారు. You may depend on your money. ఒకవేళ మా డబ్బు మీద ఆధారపడితే Money also may fail you. డబ్బు కూడా మిమ్మల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది. Because we know about Corona. చూడండి, కరోనా కాలమే తీసుకుంటే Many people passed away. చాలా మంది గతించిపోయారు. They said, oh no problem, we have got lot of money. అబ్బోబాబు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అబ్బో గోల్డ్ డబ్బు ఉంది, డబ్బు. If Corona comes to us, కరోనా కనుక మనకు వస్తే we will spend money and we will get healed. పెట్ల నిండా ఉన్న డబ్బు అంతా తీసి ఉపయోగించవచ్చు అనుకున్నారు. But my dear friends, నా ప్రియమైన స్నేహితులారా, many spent 25 lakhs, many spent 50 lakhs, maybe some have spent even crores of rupees. 25 లక్షలు 50 లక్షలు బహుశా కొంతమంది కోట్ల రూపాయలు ఈ కరోనా తెగులు కొరకు వెచ్చించారు. Money failed them. అయితే డబ్బు వారిని ఓడిపోయేటట్లు చేసింది. Money may fail you. డబ్బు నిన్ను ఓడిపోయేటట్లు చేయగలదు. Men may fail you. మనుషులు నీవు ఓడిపోయేటట్లు చేయవచ్చు. But Jesus Christ will never fail you. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు నీవు ఎన్నడూ ఓడిపోకుండా చేయగలడు. ఆమేన్. Number first thing we see when we are out of the will of God, మొదటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనము దేవుని చిత్తానికి బయట ఉన్నప్పుడు we will speak lies. మనం అబద్ధాలు మాట్లాడతాం. Secondly, రెండవదిగా we will depend on human beings. ఆ మనుషుల మీద ఆధారపడతాం. Thirdly, we see మూడవదిగా his wife was about to be what? Become the wife of Pharaoh. ఆమె అనగా అబ్రహాము యొక్క భార్య శారయి ఫరో యొక్క భార్య కాబోతూ ఉంది. In other words, he was about to lose his wife. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే తన భార్యను కోల్పోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. Abraham's life was exactly like that. అబ్రహాము యొక్క జీవితం అట్టిదిగానే ఉంది. Because he was about to lose his beloved wife. అంటే తన యొక్క ప్రియమైన భార్యను కూడా ఈ కరువు లేక ఈ పరిస్థితి గురించి కోల్పోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. Because when we are out of the will of God, దేవుని చిత్తానికి బయట మనం ఉన్నట్లయితే we will lose our beloved people also. మన ప్రియమైన వారిని కూడా పోగొట్టుకుంటాం. And we cannot blame God for that. మనము దాని విషయంలో దేవుని మీద నేరస్థాపన చేయలేము. In English there is a word, ఇంగ్లీష్ భాషలో ఒక మాట ఉంది. we will dig our own graves. మన కొరకు మనమే మన గోతులు తవ్వుకుంటాం. This happens to many, those who say that they are children of God. ఇది అనేక మంది జీవితాల్లో జరుగుతుంది. ముఖ్యంగా దేవుని పిల్లలని చెప్పుకునే వారి జీవితాల్లో వారి గోతులు వారే తవ్వుకుంటున్నారు. When we are out of the will of God, దేవుని చిత్తానికి విరోధంగాను లేక బయట మనం ఉంటే the fourth thing that happens in our life, నాలుగో అంశం ఏం జరుగుతుందంటే మన జీవితాల్లో Pharaoh, or rather the unbelievers, will teach us about God. ఫరో లేకపోతే భక్తిహీనులు దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని గురించి చెప్తారు. Because ఎందుకంటే why did Abraham do all these things? అబ్రహాము ఈ విషయాలన్నింటినీ ఎందుకు కోల్పోతున్నాడు? Why did he wanted to speak lies? ఎందుకు అబద్ధాలన్నీ ఆడుతూ ఉన్నాడు? Why was he depending on what? మనుషుల మీద human beings? ఎందుకు ఆధారపడుతున్నాడు? Thirdly, మూడవదిగా why was he about to lose his wife? తన భార్యను కోల్పోయే పరిస్థితికి ఎందుకు వచ్చాడు? Because when the problem came in his life, సమస్య తన జీవితంలోకి వచ్చినప్పుడు, when he went to the wrong place, ఆ యొక్క తప్పు ప్రాంతానికి ప్రదేశానికి వెళ్ళినప్పుడు fear entered into his life. భయం తన జీవితంలోకి వచ్చింది. Abraham became a selfish person. అబ్రహాము స్వార్థపూరితమైన స్థితిలోకి వచ్చేసాడు. Even his wife also, he was prepared to sell her. ఆమె తనను తాను అమ్ముకోవడానికి కూడా ఇష్టపడిపోయింది. Because ఎందుకంటే he was gripped with fear. ఎందుకంటే వారు భయముతో నింపబడ్డారు. The Bible says, బైబిల్ చెప్తుంది, God has not given us a spirit of fear, దేవుడు మరి ఆ యొక్క భయము కలిగిన ఆత్మని ఇవ్వలేదు కానీ, but he has given us spirit of love. ప్రేమ కలిగినటువంటి
ఆ ఆత్మనిచ్చాడు. Yesterday we saw నిన్న దినం మనం that చూసాం the Holy Spirit పరిశుద్ధాత్ముడు controls our life. మన జీవితాలను నియంత్రించినప్పుడు We will be filled with boldness. మనము ధైర్యంతో నింపబడతాం. With boldness we will face. మనము ధైర్యంతో విషయాలను ఎదుర్కొంటాం. I was just before I could come over here, I was hearing the testimony of Buji or Vijayanand being born. ఈ యొక్క ఈ వర్తమానం చెప్పడానికి ముందు నేను విజయానంద్ గారి యొక్క పుట్టుక విషయంలో ఉన్న ఆ సాక్ష్యాన్ని విన్నా From uncle. అంకుల్ గారి నుంచి. I had heard it earlier, again he repeated. నేను గతంలో కూడా ఈ యొక్క సాక్ష్యం విన్నాను, మరలా ఈ దినాన్ని చెప్పారు నాకు. He told when the doctors, one first doctor whom he had gone, you all know that when he went to the first doctor, when auntie was about to deliver Buji, he went to the first doctor, and the first doctor, after when he asked for money, he did not have money with him. She told, you go away from here. She was about to deliver, maybe within 1 or 2 hours she was about to deliver. At that point of time, the nursing home people, they refused to keep auntie in that hospital. మరి ఆ యొక్క సాక్ష్యాన్ని మీరు బహుశా ఇంతకు ముందు వినుంటారు. మళ్ళీ ఈ దినాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నాను. విజయానంద గారు పుట్టే విషయంలో మరి వైద్యుల దగ్గరకు తల్లి గారు వెళ్ళినప్పుడు ఆ వైద్యురాలు ఆ యొక్క భార్య భర్తలైన వైద్యులు వారు ఏం చేశారంటే ఏ రీతిగా ఆపరేషన్ చేసి బలవంతంగా మరి ఆ యొక్క ఆ విషయాలు చేయడానికి వారు చూశారు. అయితే మరి ఆ సమయంలో తగినటువంటి డబ్బు వారికి ఇచ్చేందుకు అక్కడ లేనప్పుడు మరి మీరు ఇది చేయటం వీలు పడదు, మరి చాలా ప్రమాదంలో పడతారని చెప్పి వారు తిరస్కరించడం జరిగింది. They sent them away from the hospital. ఆ యొక్క ఆసుపత్రి నుంచి అనగా కొద్ది క్షణాల్లో సాధారణ డెలివరీ అవ్వాల్సిన పరిస్థితుల్లో వారు చేయకుండానే వారు వెళ్ళిపోండని పంపివేశారు. Uncle, the point what I want to make is, అంటే నేను ఈ అంశంలో ప్రస్తావించదలిచిన ఒక విషయం ఏంటంటే, when he was going to that terrible situation, అటువంటి భయానకమైన పరిస్థితుల్లో గుండా వెళుతున్నప్పుడు uncle was saying, అంకుల్ ఏం చెప్పారంటే, he did not have a little bit of fear also. ఒక చిన్న భయము కలిగించే పరిస్థితి కూడా హృదయంలోనికి రాలేదు. Because he was looking upon God. ఎందుకంటే ఆయన దేవుని వైపు చూస్తున్నారు. With all boldness, ఆ ధైర్యం అంతటితో he faced that problem. ఆ పరిస్థితిని ఎదుర్కోగలిగారు. And God marvelously intervened and worked in his life. దేవుడు అద్భుతమైన రీతిలో ఈ సంగతుల్లో ప్రవేశించి గొప్ప కార్యం చేశాడు. When Abraham was out of the will of God, అబ్రహాము దేవుని చిత్తానికి బయట ఉన్నప్పుడు we see the commitment of God. దేవుని చిత్తములో ఉన్నప్పుడు దేవుని When he was out of the will of God, దేవుని చిత్తానికి బయట ఉన్నప్పుడు అబ్రహాము విషయంలో దేవుని సమర్పణ ఏంటో మనం చూస్తున్నాం. how great it was. ఎంత గొప్ప విషయం. Abraham left God. అబ్రహాము దేవుడిని విడిచిపెట్టేశాడు. But God did not leave Abraham. దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. He intervened in the life of Abraham. అబ్రహాము జీవితంలోనికి ప్రవేశించాడు. To deliver him and his family life and to restore it back again. అతని కుటుంబ జీవితం పాడవకుండా ఉండేటట్లు మరలా బాగు చేసేటట్లు దేవుడు ప్రవేశించాడు ఆ పరిస్థితిలోనికి. You may leave God. నీవు బహుశా దేవుని విడిచిపెట్టేస్తావు. There are some maybe who are out of the will of God. లేక ఇక్కడ కూడి ఉన్న వారిలో కొంతమంది ఎప్పటికే దేవుని విడిచిపెట్టేసి ఉండవచ్చు. But God is loving and is after you. అయితే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నీ వెంటబడి వస్తున్నాడు. Because he has chosen you. ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. And he loves you till the end. ఆయన ముగింపు వరకు చివరి వరకు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. He wants to intervene in your life. ఆయన నీ జీవితంలో ప్రవేశిస్తాడు. He wants to intervene in your life by delivering you from all the problems that you are going through. ప్రతి విధమైన సమస్య దేని గుండా అయితే వెళుతున్న ఆ సమస్యలన్నిటి నుంచి ఆయన ప్రవేశించి విడిపిస్తాడు. You may have depended on men. నీవు మనుషుల మీద ఆధారపడి ఉన్నావేమో. You may have depended on yourself. నీ మీద నీవు ఆధారపడి ఉన్నావేమో. You may be full of fear and anxiety. What is going to happen? ఏం జరుగుతుందో అనేటటువంటి చింతతో నీవు దిగులు You పడుతున్నావేమో. might be in depression. లేక నీవు నిరాశాపూరితమైన పరిస్థితిలో ఉన్నావేమో. God loves you. అయితే దేవుడు నిన్ను He ప్రేమిస్తున్నాడు. wants to deliver you. ఆయన నిన్ను విడిపించడానికి And ఇష్టపడుతున్నాడు. all of us who are waiting on the Lord, ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో take courage. ధైర్యం కోరండి. Because God is going to deliver you from the problem. దేవుడు నిన్ను ఆ సమస్య నుంచి విడిపించబోతున్నాడు. If you depend on God, నీవు దేవుని మీద ఆధారపడితే,
You will become a testimony to many, as uncle has been. Testimony is alive even till today. అంకుల్ గారు ఈ దినానికి మన మధ్య సజీవులుగా ఉండి ఆ గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటున్నారే, ఆ రీతిగానే ఉంటాం. In your life also God will do such things that you will speak of the greatness of God in the days to come. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి సాక్ష్యం ద్వారా ముందున్న దినాల్లో నువ్వు చెప్పగలవు, దేవుని మీద ధైర్యం కొనుక్కొని ఆధారపడితే. Now we see Pharaoh teaching Abraham. ఫరో వచ్చి అబ్రహాముకు బోధిస్తున్నాడు చూడండి. Many a times చాలా సార్లు when we are out of the will of God, దేవుని చిత్తానికి భిన్నంగా మనం ఉన్నప్పుడు, when we behave like unbelievers, మనము అవిశ్వాసం వలె ప్రవర్తిస్తున్నప్పుడు, unbelievers teach us, those who are of other faiths, ఆ ఇతర నమ్మికల్లో ఉన్నటువంటి భక్తిహీనులైన అవిశ్వాసులైన వారు they teach us. మనకు బోధిస్తారు. Many a times property disputes occur in our lives. చూడండి చాలా సార్లు ఈ యొక్క ఇదేమిటి ఆస్తి దోస్తులు సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. What we do is, ఏం చేస్తూ ఉంటాం? we don't depend on God. మన దేవుని మీద ఆధారపడం. We go to the courts. మనం కోర్టులకు వెళ్తాం. Brother against brother. సహోదరుడికి వ్యతిరేకంగా సహోదరుడు, Sister against sister. సహోదరికి వ్యతిరేకంగా సహోదరి, We go to the courts. వారు కోర్టులకు వెళ్ళిపోతారు. We know the will of God, దేవుని చిత్తం మనకు తెలుసు, but we don't want to do the will of God. మనం దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడం. We go to the courts. మనం కోర్టులకు వెళ్ళిపోతాం. What do the judge say? జడ్జి గారు ఏం చెప్తారు? In many cases, judge has spoken like this. చాలా కేసుల్లో జడ్జి గారు ఇలా చెప్తూ ఉంటారు. Husband going against wife, wife going against husband, భర్త భార్యకు, భార్య భర్తకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్తూ ఉంటారు. brother going against brother, సహోదరుడికి వ్యతిరేకంగా సహోదరుడు, sons and daughters going against their father and mother. కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్తూ ఉంటారు. The judge speaks like this. జడ్జి గారు ఇలా చెప్తారు. You are Christians, no? మీరు క్రైస్తవులు కదా? What does the Bible teach about love? బైబిల్ ప్రభు ప్రేమ గురించి ఏం చెప్తుంది? What does the Bible teach about forgiveness? క్షమాపణ గురించి బైబిల్ ఏం చెప్తుంది? They teach us. వారు మనకు చెప్తారు. Today Pharaoh is teaching Abraham. ఈ దినాన్ని అబ్రహాముకు బోధిస్తున్నాడు. Why do you tell a lie? ఎందుకు అబద్ధం చెప్పుకున్నావు? And you have caused problems for us. మాకు సమస్యలు తెచ్చిపెట్టిన వాడు అయ్యా అబ్రహాము. Because the Bible says బైబిల్ చెప్తుంది, God promised Abraham దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు that he will be a blessing to others. అతడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు అబ్రహాం. But today అయితే ఈ దినాన్న Abraham has become, because he is out of the will of God, అతడు దేవుని చిత్తానికి భిన్నంగా ఉన్నాడు కాబట్టి what has he become to the house of Pharaoh? ఆ యొక్క ఫరో ఇంటి వారికి అబ్రహాము ఏ రీతిగా మారిపోయాడు? Is he a blessing? ఆశీర్వాదంగా మారాడా? Please answer. చెప్పండి. You read those verses. చూడండి ఆ వచనాలు చదివితే అబ్రహాము ఫరో ఇంటి వారికి Verse 17. 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఎలా మారిపోయాడు అబ్రహాము ఫరో ఇంటి వారికి? బాధలకు వేదనలకు కారకుడయ్యాడు. Many a times, చాలా సార్లు as a father of the house or the head of the house, అంటే ఇంటి యజమానుడు లేక ఇంటి ఆ తండ్రి, or as a mother of the home, లేక ఇంటి తల్లి, we should be a blessing to our children. అనగా ఒక నాన్న లేక ఒక తల్లి ఒక తండ్రి మన పిల్లలకు ఆశీర్వాదకారకులుగా If we ఉండాలి. are in the will of God, మీరు దేవుని చిత్తంలో ఉంటే there are many parents చాలా మంది తల్లిదండ్రులు who, instead of being a blessing, పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి బదులుగా they have become a trouble for the children. పిల్లలకు చాలా సమస్యాత్మకమైన తల్లిదండ్రులుగా మారిపోయిన వాళ్ళు ఉంటారు. Because some, they go to drinking and deadly habits. కొంతమంది త్రాగుడు కలిగినటువంటి వారు ఉంటారు. Some people, they have their own wives which God has given them, beautiful wives or committed wives. సమర్పణ కలిగినటువంటి అందమైన భార్యలు కలిగి ఉన్నటువంటి వారు. But even then also, అప్పుడు కూడా they are out of the will of God. వారు దేవుని చిత్తానికి భిన్నంగా వెళ్ళిపోయి They have relationships outside marriage also. వారి భార్యలు కాకుండా ఇతర స్త్రీల వెంబడి వెళుతూ ఉంటారు. In the same way, the sisters also, సహోదరుల విషయంలో కూడా instead of being committed to the husband, భర్తకు బద్ధురాలై ఉండటానికి బదులుగా committed to the children,
పిల్లలకు బొధురాలై ఉండటానికి బదులుగా they start playing games వారు with other men. వారు ఇతర పురుషులతో ఆటలాడుతూ ఉంటారు. This is being increasingly being seen in Christians' lives. క్రైస్తవ్యంలో ఇలాంటివి కనబడుతున్నాయి, చాలా ఎక్కువ అవుతుందని. What happens? ఏం జరుగుతుంది? We become a problem wherever we go. మనము దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా సమస్యలకు We కారణం. become a problem to the family. మనము కుటుంబానికి సమస్యగా మారుతున్నాం. Even young people, యవనస్తులు కూడా, if you are out of the will of God, మీరు దేవుని చిత్తానికి బయట ఉంటే you become a headache to your parents. మీరు మీ తల్లిదండ్రులకు తలపోటుగా మారుతారు. That is what happened to Abraham. అదే అబ్రహాం జీవితంలో కూడా చోటు చేసుకుంది. He's become a headache for Pharaoh. ఫరో ఇంటి వారికి అతను తలనొప్పిగా మారాడు. But because of the love and commitment of God, అయితే దేవుని యొక్క సమర్పణ, దేవుని ప్రేమ అబ్రహాం ఎడల ఉంది కాబట్టి Abraham has been delivered from that problem. అబ్రహాం ఆ సమస్య నుంచి విడిపించబడ్డాడు. So you may be out of the will of God. నీవు దేవుని చిత్తానికి బయట తిరుగులాడుతున్నావు. God wants to restore you back again to Him. దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే మరలా వెనుకకు నువ్వు తిరిగి రా, దేవుని చిత్తములోనికి రా. If Abraham would have said to Pharaoh, ఫరో if Abraham would have spoken to Pharaoh, అబ్రహాము ఫరోతో మాట్లాడి ఉంటే that no, I am not going to go out of Egypt. నేను ఐగుప్తుకి వెళ్ళి ఉన్నాను. I won't go away from Egypt. నేను ఐగుప్తు నుండి వెళ్ళను. I'll stay only in Egypt. నేను ఐగుప్తులోనే ఉంటాను. Let my wife be over there. నేను అక్కడే ఉంటాను. What would have happened? ఏం జరుగును? Abraham would have perished in that land. ఆ యొక్క దేశంలో అబ్రహాం నశించిపోయి ఉండేవాడు. But God intervened. అయితే దేవుడు తన జీవితంలో కల్పించుకున్నాడు. Abraham responded. అబ్రహాము స్పందించాడు దేవునికి. He came out of Egypt. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చాడు. But for that mistake which he committed, పొరపాటు అతను చేశాడు కాబట్టి God forgave him. దేవుడు అతన్ని క్షమించాడు. Restored the relationship again with him. మరలా దేవుడు తనతో అనుబంధాన్ని పునరుద్ధరించాడు. But Hagar came into the life of Abraham. హాగరు వచ్చింది మరలా అబ్రహాం జీవితంలోనికి. What happened in the family? ఏం జరిగింది కుటుంబంలో? Because of Hagar. హాగరు వలన ఏం జరిగిందంటే What happened? చెప్పండి, ఏం జరిగింది? హాగరు అబ్రహాం జీవితంలో ప్రవేశించింది. There was a great problem in that house also. ఆ ఇంటిలో గొప్ప సమస్య చోటు చేసుకుంది. Where did Hagar come from? హాగరు ఎక్కడి నుండి వచ్చింది? From where? ఎక్కడి నుండి? Abraham dasle kani ekkadi nunchi vachindi? From Egypt. That's one. From Egypt. అది ఐగుప్తు నుండి వచ్చింది హాగరు. There are even long-term consequences when we are out of the will of God. మనము దేవుని చిత్తానికి బయట ఉంటే కనుక దీర్ఘకాల సమస్యలు ఎదుర్కొంటాం. That is why అందుకే may God grant us grace. దేవుడు తన కృపను మనకు In అనుగ్రహించుగాక. this journey in this world, ఈ లోకములో మన జీవనయానంలో problems will come. సమస్యలు వస్తాయండి. But అయితే when we are going through problems, మనము సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు in Psalms 91:15, there's a promise. 90వ కీర్తనలో 15వ వచనంలో, Please read it, someone. ఎవరైనా చదవండి. Close it. ముగించుకుందాం. 90వ కీర్తన 15వ వచనం. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది. 91:15. 91:15 అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. Right. What happens? ఏం జరుగుతుంది? When he is in problems, సమస్యల్లో ఉన్నప్పుడు that person, what he do? Those who depend on God, ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. he prays unto God. దేవునికి మొరపెడుతున్నాడు. Does God deliver him immediately? అకస్మాత్తుగా దేవుడు విడిపించాడా అతన్ని? Is it written over there like that? అలాగే రాసుందా? I will be with him in the problems. నేను సమస్యలలో అతనికి తోడై ఉంటాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. After that, ఆ తదుపరి I will deliver him. అతన్ని విడిపించి I will honor him. అతన్ని గొప్ప చేస్తాను. That happened in the life of Joseph.
అది యోసేపు జీవితంలో జరిగింది. That happened in the life of David. దావీదు జీవితంలో అది జరిగింది. They had gone through immense problems. చాలా మరి భయంకరమైన సమస్యలు కూడా వారు వెళ్ళారు. God was with them. దేవుడు వారితో ఉన్నాడు. For Joseph it's written like this. యోసేపు విషయంలో ఇలా వ్రాయబడి ఉంది. When he was sold to the house of Pharaoh, అతను ఫరో ఇంటి వారికి అమ్మబడినప్పుడు God was with Joseph. God was with Joseph. దేవుడు Many times repeated. యోసేపుతో కూడా ఉండెను. దేవుడు యోసేపుతో కూడా ఉండెను అని చాలా సార్లు వ్రాయబడి ఉంది. What is the name of the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేరు ఏమిటి? Emmanuel. ఇమ్మానుయేల్. God with us. దేవుడు మనతో కూడా ఉన్నవాడు. When? ఎప్పుడు? When our lives are pleasing to God. మన యొక్క జీవితాలు దేవునిని సంతోషపరిచినప్పుడు, When our lives are pleasing to God, మన జీవితాలు ఎడల దేవుడు ఆనందించినప్పుడు, the presence of God will be with us. దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది. May God grant us grace. దేవుడు అట్టి కృపను మనకు If anyone is out of అనుగ్రహించుగాక. the will of God, ఒకవేళ ఎవరైనా దేవుని చిత్తానికి బయట నడుచుకుంటుంటే God is calling you దేవుడు అట్టి వారిని to పిలుస్తున్నాడు. restore the fellowship with you again. నీతో దేవుని యొక్క అనుబంధమును మరలా పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు. All those who are dependent on God, అలాగే ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉన్నారో ఇప్పటికే continue trusting God. దేవునిని విశ్వసించడంలో కొనసాగండి. Don't look at the problems. సమస్యల వైపు చూడకండి. Don't seek the help of ungodly people. భక్తిహీనుల యొక్క సహాయాన్ని కోరకండి. Don't depend on your money. నీ డబ్బు మీద ఆధారపడకండి. Don't depend on your own understanding. నీ సొంత బుద్ధి మీద ఆధారపడవద్దు. Look unto Him. ఆయన వైపు చూడు. He will deliver you from your problems. నిశ్చయముగా నీ సమస్యల నుండి ప్రభు విడిపిస్తాడు. Trust Him. ఆయన విశ్వసించు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. May God bless this word. దేవుడు ఈ వాక్యమును మనకు దీవించును గాక. ఆమేన్.